విద్యాశాఖలో ప్రక్షాళన కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతోంది సర్కార్. స్కూళ్లకు హాజరు కాకుండా లాంగ్ లీవ్ పెట్టిన పలువురు టీచర్లను విధుల నుంచి తొలగించింది విద్యాశాఖ. లాంగ్ లీవ్ పెట్టిన టీచర్లకు గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చారు డీఈఓలు. వారికి రిప్లై రాకపోవడంతో వరుసగా లాంగ్ లీవ్ లో ఉన్నవారిని తొలగించింది సర్కార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏకంగా 16 మంది టీచర్లను విధుల నుంచి తొలగించారు డీఈఓ సత్యనారాయణ. తొలగించిన వారిలో 2005 నుంచి లీవ్ లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇటీవల పెద్దపల్లి, హైదరాబాద్ జిల్లాలో కూడా లాంగ్ లీవ్ లో ఉన్న టీచర్లను తొలగించింది సర్కార్. రైట్, మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, విద్యాశాఖలో ప్రక్షాళనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పనిలో పడింది. ఇప్పటికే టీచర్లను భర్తీ చేసింది. మెగా డిఎస్సి వేసి దాదాపు 11,000 మంది టీచర్లను భర్తీ చేసింది. ఇక ప్రతి మండలానికి ఒక ఎంవీఓను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే చాలా వరకు లాంగ్ లీవ్లో ఉన్న టీచర్లు ఉన్నారు. ఒక్కొక్క జిల్లాలో దాదాపు 10ల సంఖ్యలో లాంగ్ లీవ్లో ఉన్నారు. లాంగ్ లీవ్లో హెల్త్ ఇష్యూస్తో కొంతమంది ఉండి తర్వాత విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మరికొంతమంది దాదాపు 10-15 సంవత్సరాల తరబడిగా లాంగ్ లీవ్లో ఉన్నారు. వితౌట్ పర్మిషన్తో లీవ్లో కొనసాగుతున్నారు. ఎన్నిసార్లు నోటీసులు డిఓ అధికారులు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో వాటిని అందరినీ తొలగించే ప్రయత్నంలో డిఓ విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఉన్నారు. జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఆ లాంగ్ లీవ్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా లాంగ్ లీవ్లో కొనసాగుతున్నారు, వాళ్ళు అనుమతులతోనే లీవ్లో ఉన్నారా లేకపోతే అనుమతులు లేకుండా లీవ్లో కొనసాగుతున్నారా, అలాంటి వారి జాబితాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డిఓ సత్యనారాయణ 16 మందిని విధుల్లో నుంచి తొలగించారు. వారి టీచర్ జాబుల్లో నుంచి తొలగించారు. అయితే తొలగించిన 16 మందిలో ఇద్దరు 2005 నుంచి లాంగ్ లీవ్లో కొనసాగుతున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే అందులో చూసుకున్నట్లయితే 2005లో ఎస్జిటికి సంబంధించి అబ్దుల్ హమీద్ 2005 నుంచి లీవ్లో ఉన్నారు. అదేవిధంగా స్వప్న 2006 నుంచి లీవ్లో కొనసాగుతున్నారు. ఇక మిగిలిన టీచర్లు కూడా 2006, 2007 ఇట్లా చూసుకుంటూ పోతే మొత్తం 16 మంది చాలా కాలం నుంచి లీవ్లో ఉన్నారు. వీళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా లీవ్లో కొనసాగుతున్న పరిస్థితి అనేది మొత్తం 2021 వరకు ఈ 16 మంది లీవ్లోనే కొనసాగుతున్నారు. పలు దఫాలుగా నోటీసులు సర్వ్ చేసినా వాటికి రిప్లై ఇవ్వకపోవడంతో చివరికి విద్యాశాఖ వారిని విధుల నుంచి తప్పించాలి, తొలగించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది టీచర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు డిఓ సత్యనారాయణ. అయితే వీరిలో చాలామంది యుఎస్కి వెళ్ళి ఇతర దేశాల్లో సెటిల్ అయిన వారు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రిప్లై రాకపోవడంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా రీసెంట్గా పెద్దపల్లి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా 10ల సంఖ్యలో టీచర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు రిలీజ్ చేశారు. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించిన ఎవరెవరు వితౌట్ పర్మిషన్స్తో లాంగ్ లీవ్లో కొనసాగుతున్నారు వారందరినీ లిస్ట్ అవుట్ చేసి తొలగించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో డిఈఓలు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొత్త ఏడాదిలో పూర్తి స్థాయిలో గ్రామీణ పాఠశాలలను కూడా పటిష్టం చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో విద్యాశాఖను, స్కూళ్లను ఒక గాడిలో పెట్టాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మెగా డిఎస్సి వేసి దాదాపు 11,000 మంది టీచర్లను భర్తీ చేసింది. అదేవిధంగా ఎంవీఓలను కూడా ప్రతి మండలానికి ఒక్కొక్క ఎంవీఓను కూడా రిక్రూట్ చేసింది. ఎందుకంటే గత కొంతకాలంలో ఎంవీఓలు లేక ఉమ్మడి రాష్ట్రం నుంచి ఖాళీగా ఎంవీఓలు భర్తీ చేయలేక ఉన్నారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంవీఓలను పూర్తిగా నియమించింది. ప్రతి ఎంఈఓ కూడా ప్రతిరోజు 2 లేదా 3 పాఠశాలను విజిట్ చేయాలని ఒక డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా స్కూళ్ళలో టీచర్లను కూడా ప్రతిరోజు స్కూళ్ళకు హాజరు కావాలి, హాజరు కాని టీచర్ల పైన వేటు వేయాలని ఒక ఆదేశాలు జారీ చేయడంతో ఇలాంటి లాంగ్ లీవ్లో వితౌట్ పర్మిషన్తో లీవ్లో కొనసాగుతున్న వారిని తొలగించే పనిలో డిఓలు ఉన్నారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డిఓ సత్యనారాయణ 16 మంది టీచర్లను తొలగించారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా పెద్దపల్లి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన డిఓలు కూడా ఇలాంటి వితౌట్ పర్మిషన్తో లీవ్లో కొనసాగుతున్న టీచర్లను తొలగించినట్లు సమాచారం ఉంది. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో ఇలాంటి
వితౌట్ పర్మిషన్స్తో లాంగ్ లీవ్లో ఉన్న వారిని తొలగించాలని డిఓలు భావిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్న పరిస్థితిని కొడుతుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యాశాఖ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వేటు వేస్తున్నట్లు మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మౌనిక. ఓకే, థ్యాంక్ యూ రాజు.